హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ప్రసన్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో మీకు మ్యాథ్స్ మెథడాలజీ గురించి సంబంధించిన బిట్స్ అయితే చెప్తా అండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎస్ఏ మ్యాథ్స్ 12th మార్నింగ్ జరిగిన షిఫ్ట్కి సంబంధించి బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ షీట్ నేను మీకు వీడియోస్ అయితే చేస్తున్నా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో జనరల్ నాలెడ్జ్, ఫిలాసఫీ, సైకాలజీ అండ్ మ్యాథ్స్ మెథడాలజీ కూడా స్టార్ట్ చేశాను. మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఇది మేబీ సెకండ్ థర్డ్ వీడియో అనుకుంటా అండి. సో ఈ వీడియోలో మన మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన కంటెంట్ అయితే చూద్దాము. ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. దాని ద్వారా నేను మీకు ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానో అవి మీకు త్వరగా రీచ్ అవుతాయి. అట్లనే నాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్లీజ్ కోఆపరేట్ ఫ్రెండ్స్ అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బిట్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి. ఏకకేంద్ర శీర్షిక సర్పిల మనోవైజ్ఞానిక. గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి సర్పిల పద్ధతి. 3 సర్పిల పద్ధతి అండి. ఓకే, నెక్స్ట్ రూపణ మూల్యాంకనంకు తరచుగా ఉపయోగపడే మూల్యాంకన సాధనం. మౌఖిక పరీక్ష, వ్రాత పరీక్ష, ప్రయోగ పరీక్ష, నిర్ధారణ మాపని. రూపణ మూల్యాంకనంకు తరచుగా ఉపయోగపడే మూల్యాంకన సాధనం ఏంటి? మౌఖిక పరీక్ష, వ్రాత పరీక్ష, ప్రయోగ పరీక్ష, నిర్ధారణ మాపని. ఇందులో ఫస్ట్ వన్ మౌఖిక పరీక్ష ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ఆవర్తన పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విద్యార్థులపై ఎక్కువ భారం మోపరాదు. బోధించని పాఠాలపై ఆవర్తన పని ఇవ్వాలి. అట్లనే ఖచ్చితత్వం సాధించక వేగాన్ని పొందే విధంగా ఉండాలి. ఆవర్తన పనిలో ఇచ్చే నిర్దేశాలు ఒకే విధంగా ఉండరాదు. ఇలా మనకు 3 ఇచ్చారు. ఇందులో బోధించని పాఠాలపై ఆవర్తన పని అనేది ఇవ్వకూడదండి. సో బి అనేది రాంగ్. రిమైనింగ్ ఏ, సి, డి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్. ఓకే, నెక్స్ట్ విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు తయారు చేసే పథకం. విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు తయారు చేసే పథకం యూనిట్ పథకం, పాఠ్య పథకం, వార్షిక పథకం, పీరియడ్ పథకం. ఇందులో మనం అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసే ముందు చేసే పథకం అయితే వార్షిక పథకం అండి. ఇయర్ ప్లాన్. ఓకే, ఇయర్ ప్లాన్ అదే కదా చేస్తాం మనం. సో ఇయర్ ప్లాన్ అనేది కరెక్ట్ ఆన్సరు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నిరంతర సమగ్ర మూల్యాంకనంకు అనుకూలంగా ఉండే ప్రక్రియ. పరీక్ష, మూల్యాంకనం, మదింపు, మాపనం. 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. నిరంతర సమగ్ర మూల్యాంకనంకు అనుకూలంగా ఉండే ప్రక్రియ ఏంటంటే మదింపు. 3 ఆప్షన్ 3 మదింపు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ బిట్ సమస్య సాధన విధానాన్ని రాబట్టే గణిత బోధన పద్ధతి. సంశ్లేషణ, నిగమన, విశ్లేషణ, ఆగమన. ఇక్కడ 4 ఇచ్చారు. సమస్య సాధన విధానాన్ని రాబట్టే గణిత బోధన పద్ధతి ఏంటంటే సంశ్లేషణ, నిగమన, విశ్లేషణ, ఆగమన. ఇందులో ఆప్షన్ 1 ఆప్షన్ 3 విశ్లేషణ. 1 minute. సమస్య సాధనా విధానాన్ని రాబడుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నేను అనుకుంటున్నా, ఒకవేళ ఈ బిట్ రాంగ్ అయితే కనుక మీరు నాకు కామెంట్ చేయండి. క్రమత్వానికి ఉదాహరణ కానిది. త్రిభుజం, చతుర్భుజం. 3, 5, 7, 9, 4, 9, 16, 25, 8, 27, 64, 128. ఇక్కడ త్రిభుజం అంటే 3 ఉంటాయి, చతుర్భుజం 4 ఉంటాయి. ఇలా ఒక ఫార్ములా వెళ్తుంది. తర్వాత పంచభుజి, తర్వాత షడ్భుజి, అలా ఒక ఫామ్ వెళ్తుంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2. సో ఒకేలా ఉంది. సో ఇది కూడా ఒక ప్యాటర్న్లోనే ఉంది. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ 5, ఈ రెండింటికి డిఫరెంట్ మధ్య 7, 9. ఓకే, ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ వెళ్తుంది. అట్లనే ఇవి మన ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదండి. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అట్లా పోతుంది. ఓకే, ప్రైమ్ నెంబరే కాదు 2 నుంచి. ఇది కూడా ఒక ప్యాటర్న్లోనే ఉంది. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ది 2 క్యూబ్, తర్వాత 3 క్యూబ్, తర్వాత 4 క్యూబ్. 128 మాత్రం అట్లా రాదండి. 5 క్యూబ్ అయితే యాక్చువల్గా 125 రావాలి, బట్ 128 ఇచ్చాడు. సో ఇది రాంగ్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్యాటర్న్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఎడ్గార్ డేల్ అనుభవ సంఖ్యలో అమూర్త స్థాయి అత్యధికంగా ఉండే అనుభవం.
కల్పితానుభవం, క్షేత్ర పర్యటనలు, దృశ్య సంకేతాలు, శాబ్దిక సంకేతాలు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఏది? కల్పిత అనుభవమా, క్షేత్ర పర్యటనల, దృశ్య సంకేతాలు, శాబ్దిక సంకేతాలు. ఇచ్చినదేంటి? ఎడ్గార్ డేల్ అనుభవ సంఖ్యలో అమూర్త స్థాయి అత్యధికంగా ఉండే అనుభవం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, శాబ్దిక సంకేతాలు. ఓకే, నెక్స్ట్, గ్రీకులు గణితానికి చేసిన సేవలు గురించి సరైన సమాధానం గుర్తించండి. గ్రీకులు గణితానికి హేతువాద అన్వయించారు. గ్రీకులు సంఖ్యావాదాన్ని అర్థమెటికా అంటారు. గ్రీకులు లెక్కింపు విధానాన్ని లాజిస్టికా అంటారు. గ్రీకులు త్రిభుజాకారపు సంఖ్యలను అభివృద్ధి చేశారు. యాజ్ పర్ ద మ్యాథ్స్ మెథడాలజీ ఈ 4 నాకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. నేను ఆప్షన్ 3 అనుకున్నా. వాళ్ళ రెస్పాన్స్ షీట్లో కూడా 3 అనే ఇచ్చాను అనుకున్నా. ఇఫ్ ఎనీథింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్. ఓకే, ఈ వీడియోలో మనం ఏమేమి బిట్స్ నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి. గణిత భావనలు అవిచ్ఛిన్నంగా కొనసాగే విధంగా అమర్చే పద్ధతి సర్పిల పద్ధతి. రూపణ మూల్యాంకనంకు ఉపయోగపడే మూల్యాంకన సాధనం మౌఖిక పరీక్ష. ఆవర్తన పనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: విద్యార్థులపై ఎక్కువ భారం మోపరాదు, ఖచ్చితత్వం సాధించాక వేగాన్ని పొందే విధంగా ఉండాలి, ఆవర్తన పనిలో ఇచ్చే నిర్దేశాలు ఒకే విధంగా ఉండకూడదు. నెక్స్ట్, విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు తయారు చేసే పథకం ఇయర్ ప్లాన్, వార్షిక పథకం. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుగుణంగా ఉండే ప్రక్రియ మదింపు. ఓకే, అండ్ నెక్స్ట్, సమస్య సాధన విధానాన్ని రాబట్టే గణిత బోధన పద్ధతి. ఇది డౌట్, మీరైతే కామెంట్ చేయండి. నేనైతే సంశ్లేషణ అనుకుంటున్నాను. నెక్స్ట్, క్రమత్వానికి ఉదాహరణ కానిది. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను. ఇవన్నీ ఒక ఫామ్లో ఉన్నాయి, బట్ ఇక్కడ 128 ఇచ్చాడు, 125 ఉండాలి. సో ఈ ప్యాటర్న్ అనేది రాంగ్గా ఉంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎడ్గార్ డేల్ అనుభవ సంఖ్యలో అమూర్త స్థాయి అత్యధికంగా ఉండే అనుభవం. కల్పిత అనుభవం, క్షేత్ర పర్యటనలు, దృశ్య సంకేతాలు, శాబ్దిక సంకేతాలు. ఇందులో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రీకులు గణితానికి చేసిన సేవల గురించి సరైన సమాధానం. గ్రీకులు గణితానికి హేతువాద అన్వయించారు. గ్రీకులు సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అంటారు. గ్రీకులు లెక్కింపు విధానాన్ని లాజిస్టికా అంటారు. అండ్ గ్రీకులు త్రిభుజాకారపు సంఖ్యలను అభివృద్ధి చేశారు. ఇందులో ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ బిట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.